బ్యాక్ టు న్యూస్. బోడుప్పల్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంఓహెచ్ డాక్టర్ చైతన్య హాజరై హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో ఈరోజు 34వ రోజున ఆరోగ్య క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పాటు బోడుప్పల్ ఏదైతే హెల్త్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు సార్, డాక్టర్ చైతన్య సార్ ఉన్నారు సార్. ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దాదాపు 99 రోజుల కార్యాచరణ ఉంటుంది, ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చైతన్య కుమార్, ఏఎంఓహెచ్ బోడుప్పల్ సర్కిల్ అండి. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అండి. నిన్న యోగా డే సందర్భంగా యోగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా మురికివాడల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రజలు భారీ ఎత్తున వచ్చి దాన్ని బాగా విజయవంతం చేయడం జరిగింది. ఇంకా కూడా రేపు ఎల్లుండి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎండలు బాగా ఎక్కువ ఉన్న కారణంగా ఎండలకు కూడా మనం జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. దోమల నివారణకు, తర్వాత గుర్రపు డెక్కలు నిర్మూలన, ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. సార్, దాదాపు మనం చూసుకున్నట్లయితే 99 రోజుల కార్యాచరణ అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికి ఎన్ని రోజులు గడుస్తున్నది, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఈ రోజు వరకు 34వ రోజు అండి. ఇంకా కూడా మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన హెల్త్ పరంగా అయితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ జనాలకు మేలు జరిగే విధంగా చేస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ నగర్ కాలనీలో మన కేకేశ్వర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తో బాగా విజయవంతంగా చేయడం జరిగింది. దాదాపు బస్తీలలో చూసుకున్నట్లయితే పేద ప్రజలు ఎక్కువ ఉంటారు. కొన్ని ఎండాకాలం వస్తున్నది, అట్లనే వర్షాలతోని కొంత బస్తీలలో దోమలు, ఇలా ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో కొంత హెల్త్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నారు చర్యలు? అదండి, ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నాము. కొంచెం ఎండ టైంలో బయటికి వెళ్లకుండా నీడ పట్టున ఉండే విధంగా చూస్తున్నాము. కొన్ని అక్కడక్కడ చలివేంద్రాల ద్వారా వాటర్ కార్యక్రమం కానీ, నీళ్ళ పంపిణీ కార్యక్రమం కానీ, తర్వాత ఇప్పుడు వచ్చి ప్రీ మాన్సూన్ సందర్భంగా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు బస్తీలలో దోమలు ఉంటాయి, దోమల నిర్మూలకు దోమల మందులు స్ప్రే కానీ, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఈరోజు అయితే హెల్త్ క్యాంపు నిర్వహించారు కేకేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో. అంబేద్కర్ నగర్ బస్తీలో అయితే ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహించారు. దాదాపు 200 పైగా అనేక మంది పాల్గొన్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏం చేస్తున్నారు సార్? ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఒకవేళ హాస్పిటల్ కావచ్చు, హాస్పిటల్ యజమాన్యాలు కావచ్చు, ఏం చెప్తున్నారు? అన్నీ ఈరోజు బాగా ఒక 200 పైగా ఒక క్యాంపులకు వచ్చి అందరూ చూపించుకోవడం జరిగింది. డాక్టర్ కూడా అన్ని రకాల బేసిక్ మందులు, అన్ని షుగర్ పరీక్షలు, ఈసీజీ కూడా తీయడం జరిగింది. తీసి వారికి అవసరమైన జాగ్రత్తలు అన్నీ చెప్పి, ముందుగా ఇప్పుడు ఎండల తీవ్రత ఎక్కువ ఉంది, ఎండల తీవ్రతల దృష్ట్యా వాళ్ళకి తగు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. సార్, దాదాపు ఇంకెన్ని రోజులు మిగిలిన్నది, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటున్నది? ఒకవేళ మీరు ఒక డాక్టర్గా ప్రజలు కూడా ఈ ఎండాకాలం వస్తున్నది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నారు? ఇంకా 65 రోజులు దాదాపుగా మిగిలిపోయి ఉన్నట్టుందండి. ప్రతిరోజు కార్యక్రమం చేసుకుంటూ ప్రతిరోజు జనాలను చైతన్యవంతం చేస్తూ ఇబ్బందులు కాకుండా చూసుకుంటున్నాము. చూశారు కదా, ఏదైతే ప్రజాపాలనలో భాగంగా ఏదైతే ప్రజాపాలన ప్రకృతి ప్రణాళికలో భాగంగా దాదాపు ఇప్పటికీ 34 రోజులు కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నాం. దాదాపు ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న ఎండాకాలం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మెడికల్ ఆఫీసర్ అయితే చెప్పడం జరుగుతుంది. అట్లానే ఏదైతే నిన్న యోగా డే కావచ్చు, ఈరోజు కేకేశ్వర హాస్పిటల్కి సంబంధించినటువంటి హెల్త్ క్యాంపు కూడా నిర్వహించాము. దాదాపు ఇంకా ఏదైతే మిగిలినటువంటి రోజులలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ప్రజలకు సేవను అందించే అటువంటి దిశగా కూడా మేము అడుగులు వేస్తామని చెప్పేసి కూడా హెల్త్ ఆఫీసర్ అయితే చెప్పడం జరుగుతుంది. అట్లనే ఏదైతే ఇది గుర్రపు డెక్కలు కావచ్చు, అట్లనే కొంత నీటి నాళాలు ఉన్నటువంటి ఎక్కడైతే దోమలకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతాము. ప్రజలకు ఎలాంటి అవస్థలకు గురి కాకుండా ఖచ్చితంగా తగు జాగ్రత్తలకు మేము సూచిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఫోర్సెస్ టీవీ. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో లెనిన్, హైదరాబాద్. ఆర్ఎంఓ డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఇప్పటికే 200 మందికి పైగా రోగులకు పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఏదైతే బోడుప్పల్లో ఉన్నటువంటి కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఈ క్యాంప్ అయితే నిర్వహించారు. దాదాపు అనేక మంది ఇప్పటికే పేషెంట్స్ వచ్చి హాస్పిటల్ ఏదైతే సిబ్బందితో అయితే వారు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి మనతో పాటు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది వచ్చిళ్ళు మెడికల్ క్యాంపు నిర్వహించిందంటే? దాదాపు ప్రజలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎంతమంది పాల్గొన్నారు ఇప్పటివరకు? దాదాపు ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారండి, ఇంకా వస్తూనే ఉన్నారు. అదే యాక్చువల్లీ ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు అడగడం వల్ల మనం ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేసాము. దానికి వెంటనే మన మేనేజ్మెంట్ స్పందించి ఇక్కడ క్యాంప్ పెట్టడానికి ఓకే అన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు కేకేశ్వరరావు మేనేజ్మెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల పేషెంట్ వస్తున్నారు. హిస్టెక్టమీ ప్రాబ్లం ఉన్న అంటే గర్భసంచి ప్రాబ్లం ఉన్నోళ్ళు, డయాబెటిక్ షుగర్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే కొందరికి చెస్ట్ పెయిన్ లాంటివి వచ్చినా కూడా మా దగ్గర మనం ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి దాని మీద మీకు 1 టైం ఫ్రీ అవుతుందమ్మా, మీరు వచ్చి మా దగ్గరికి ఈసీజీ కానీ, టూడికో కానీ, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, కిడ్నీకి సంబంధించినవి కానీ వచ్చి చేయించుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా విల్లింగ్లో ఉన్నారు. కొందరికి అల్ట్రాసౌండ్స్ కూడా రాయడం జరిగింది, వాళ్ళు కూడా చేయించుకొని మన హాస్పిటల్ని కన్సల్ట్ అవుతారు. సార్ ఇప్పుడు మన కేకేశ్వర హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అసలు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? దాదాపు ఎలాంటి అక్కడ ఎక్విప్మెంట్ ఉంది? మన దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ వచ్చి కార్డియాక్ సంబంధించి క్యాత్ ల్యాబ్ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉంది, ఎండోక్రైనాలజీ ఉంది, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్ ఉన్నారు, జనరల్ సర్జన్ ఉన్నారు, మనకి రొమటాలజిస్ట్ ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. మనకి ఈ సర్జన్ లేదు అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు ఉన్నారండి. మనకి ఏ ప్రాబ్లం అయినా మన హాస్పిటల్లో ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దాదాపు ఇక్కడ బస్తీ వాసులు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. వచ్చిన వాళ్ళు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న బస్తీ వాసులో కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ 4-5 సార్లు హెల్త్ క్యాంప్ పెట్టాను. హెల్త్ క్యాంప్లో మనము హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసినాము. అవి కొంతమంది వచ్చి కూడా కార్డ్స్ మన హాస్పిటల్లో యూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం మనం ఫ్రీగానే టూడికో కానీ, ఈసీజీ కానీ, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ ఫస్ట్ టైం కానీ చూసి ఫ్రీగానే పంపిస్తున్నాం కాబట్టి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలామందికి ఇక్కడ మన హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. వాళ్ళను కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, చెస్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ రకమైన జబ్బుల ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గర అన్ని రకాల సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి రమ్మని మనం చెప్తున్నాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్ ఎన్ని గంటలకు నిర్వహించలో? దాదాపు 1 వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 200 పైన పాల్గొన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఫర్దర్గా ఎలాంటి ఉండబోతున్నాయి? తర్వాత ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెక్కడన్నా ఉండబోతున్నాయా? అసలు ఏంటి? ప్రతిరోజు మన కేకేశ్వర తరపున హెల్త్ క్యాంప్ ఉంటుందండి. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట పెడతా ఉంటాం. ఇప్పటి వరకు హాస్పిటల్ ఓపెన్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు ప్రతి చోట మనం ప్రతి డైలీ 6 to 10:30 వరకు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా బీద పేషెంట్లకు కూడా డిస్కౌంట్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అఫోర్డబుల్ ఉన్నారా దాని తగ్గట్టుగానే మనం కూడా పేమెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ప్రతిరోజు క్యాంప్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఏదో ఒక ఏరియాలో ప్రతిరోజు క్యాంప్ చేస్తున్నాం మన కేకేశ్వర తరఫున. ఒకవైపు మనం చూసుకుంటే రాష్ట్రంలో వైద్యం అనగానే కొంత భయపడే అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడికి పోతే ఫీజులు అధికంగా వసూలు చేస్తారేమో అని. కేకేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో అట్లా ఏమన్నా ఉంటుందా? లేకుంటే ఫ్రీగా అంటే కొంతవరకు డిస్కౌంట్ అని చెప్పి చెప్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది? కేకేశ్వర హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే బీద పేషెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోకుండా కేకేశ్వర హాస్పిటల్కి రావాలనే ఆలోచన కూడా వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళ దగ్గర ఎంత పేమెంట్ ఉన్నా మా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నా కూడా మనము ఆ ఉన్న డబ్బులే తీసుకొని పంపించడం జరుగుతుంది. వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి తక్కువ ధరలో మనం కేకేశ్వర హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కంప్లీట్ చెప్పాలంటే బీద వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ అని కూడా మనం అనుకోవచ్చు. చూశారు కదా, ఏదైతే ఈరోజు బోడుప్పల్లో అంబేద్కర్ నగర్లో కేకేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ అనేక మంది దాదాపు ఇప్పటికే 200 పైగా అనేక మంది వచ్చారు. ఇతరితర సమస్యల మీద వస్తున్నారు. ఈ క్యాంప్ ఏదైతే ఉన్నదో దాదాపు ఇప్పటికే అనేక ప్లేసులలో నిర్వహిస్తున్నాం. రోజువారీగా మేమైతే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి కూడా కేకేశ్వర హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ అయితే మాట్లాడడం జరిగింది. అనేక మంది పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండడానికి మెడికల్ క్యాంప్ ఆధ్వర్యంలో వాళ్ళకు ఏదైతే ఉన్నటువంటి సమస్యలను కూడా మేము ఏదైతే వాటికి సంబంధించినటువంటి మందులు కూడా ఇస్తున్నాము ఫ్రీగా అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది 200 పైగా మంది అయితే వచ్చారు అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
డాక్టర్ గారు చెక్ చేయడం కావచ్చు, అట్లనే పేషెంట్లను పట్టించుకునే తీరు కావచ్చు, ఇదే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా పేషెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ కేకేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ పరిస్థితి. చూస్తూనే ఉండండి 4S టీవీ. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్, హైదరాబాద్. అలాగే డాక్టర్ శ్రీకాంత్ మోటో మాట్లాడుతూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలను గుర్తించి వారికి తగిన సూచనలు, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే అనేక మంది అయితే వస్తున్నారు, ఇప్పటికి దాదాపు 200 పైగా చెక్ చేశారు, ఏం చెప్తారు? బేసికల్లీ నా పేరు డాక్టర్ శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్ అండి. సో బేసికల్లీ ఇప్పుడున్న మాస్టల్ చెకప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటే దాదాపు చాలామందికి డయాబెటీస్ అనేది బయటపడుతున్నది. సో ఇంతకుముందు డయాబెటీస్ సిమ్టమ్స్ అంటే అట్లీస్ట్ యూరిన్ ఎక్కువ రావడము, దాహం ఎక్కువ అవడము, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న 30 years 40 years లోపల వాళ్ళకి కానీ ఎలాంటి సిమ్టమ్స్ రావట్లేదు. సో దాన్నే ర్యాండమ్ చెకప్ అంటాం. ఆ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ చూస్తే 300-400 ఉండడం జరుగుతుంది. నిన్న మన హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారు, అతనికి యూరిన్ పోసే దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఏంటి సార్ నాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, మంట మండుతుందని దర్యాప్తులో మనం షుగర్స్ చేస్తే 550 షుగర్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఆయనకి ఇంతకుముందు షుగర్స్ లేదు, ఇప్పుడే బయటపడ్డది. ఎందువల్ల షుగర్ వచ్చిందంటే ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల డయాబెటీస్ అనేది ఆయనకు బయటపడింది. సో నేనేమన్నానంటే ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తే బహుశా వాళ్ళకి షుగర్ లేకపోయినా కూడా ఇలాంటి క్యాంప్స్లలో అట్లీస్ట్ 90% మెంబర్స్ తెలుసుకుంటారు. సో ఈ క్యాంప్స్ రెగ్యులర్గా మన కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. దాదాపు రోజుకి ఒక 200-250 మెంబర్స్ని స్క్రీన్ చేస్తాము. అందులో 100 మెంబర్స్ కొత్త వాళ్ళు డయాబెటీస్గా స్క్రీన్ అయ్యి మన హాస్పిటల్కి వస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే బెటర్ టు గో ఫర్ మాస్టల్ చెకప్స్ చేసుకోవడము 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా. 25 years దాటితే ఖచ్చితంగా బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవడం అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిరోజు మనం మెడికల్ క్యాంప్ అయితే పెడుతూ వస్తున్నారు. దాదాపు అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, అట్లనే ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏం చెప్తున్నారు ప్రజలు కావచ్చు, అట్లనే మీరు వచ్చినటువంటి వారికి ఎలాంటి చెకప్ కావచ్చు, అట్లనే మెడిసిన్ కావచ్చు, ఎట్లా ఉన్నది రియాక్షన్? సో బేసికల్లీ వాస్తవానికి చెప్పాలి అంటే 200 మంది డైలీ స్క్రీనింగ్ చేస్తాము. కానీ అందులో 200 మందిలో 10 మంది కూడా హాస్పిటల్కి వస్తున్నారు అంటే దే ఆర్ నాట్ లీస్ట్ బాదర్డ్, యాక్చువల్లీ రారు. సో 200 మంది ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి వస్తారు. కానీ ఏదో అందులో హెల్త్ కాషియస్ ఉన్న వాళ్ళే హాస్పిటల్కి వస్తారు. మిగతా వాళ్ళు ఏదో ఫ్రీ చెకప్ చేసుకుంటారు, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కూడా దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అన్న. చూసుకుందాంలే, నేను టీ తాగాను, నేను ఇది తాగాను అందుకే ఎక్కువ ఉందిలే, ఈ షుగర్ చూసుకుందాంలే అనే నిర్లక్ష్యం చాలామంది జనాలలో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ క్యాంప్స్ కండక్ట్ చేసేది మీకోసం. ఇట్స్ నాట్ లైక్ కమర్షియల్గా మేమేదో మిమ్మల్ని దోతేస్తున్నట్టు, హాస్పిటల్స్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నట్టు అంతా భయపడుతుంటారు. కానీ మీకు ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటే మా దగ్గర రాకపోయినా కూడా పర్లేదు, మీరు మీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. అంతేగాని 200 షుగర్స్ ఉంటే చాలామంది వచ్చేసి నేను టీ తాగాను, నేను షుగర్ తాగాను, నాకు ఇంతే ఉంటుంది, నాకు నార్మల్ అని చాలామంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే అది జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే అది కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది, డయాలసిస్ దాకా పోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకొని అలర్ట్ అయ్యి మీకు నచ్చిన మా హాస్పిటల్కి రావాలని నేను అనట్లేదు, మీకు నచ్చిన హాస్పిటల్ చేసుకోండి. మా హాస్పిటల్ కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. చాలామంది పేషెంట్స్కి ఫార్మసీలో కానీ లేదా ల్యాబ్స్లో కానీ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే కూడా మీరు వచ్చి రెగ్యులర్గా మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ డయాబెటాలజిస్ట్ ఫిజిషియన్స్ ఉంటారు, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. చూశారు కదా డాక్టర్ గారు మాట్లాడుతూ దాదాపు అనేక మంది వస్తున్నారు. ఇతర ఏదైతే వారికి సంబంధించినటువంటి సమస్యలు కూడా బయటపడుతున్నాయి. అటు షుగర్ పేషెంట్స్ కావచ్చు, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అనేక మంది అయితే వస్తున్నారు. అందరికీ కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో మెడిసిన్ కావచ్చు, అట్లనే వారికి కావాల్సినటువంటి టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే బోడుప్పల్లో నిర్వహించడం కాకుండా అనేక ప్లేసులలో కూడా మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్ అయితే మనతో చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4S టీవీ. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్, హైదరాబాద్. ఈ క్యాంపులో షుగర్, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు, ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేకేశ్వర యాజమాన్యం, వైద్యులు, స్టాఫ్, నర్సు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చెప్తా, మంచిగా ఇచ్చిరు గొర్రెలు ఫ్రీ ఇచ్చిరు, మంచిగా ఉన్నాయని చెప్తా. ఎందుకు చెప్తా, మన మంచిగా అయితే పేరు వస్తుంది, ఎందుకు రాదు? మంచిగా ఇచ్చిరు, డాక్టర్ టానకి ఇచ్చిరు, గొర్రెలు ఇచ్చిరు అని. మా ముసలాయన కూడా బాగాలేదు, దూరం ఉన్నాయి, రేపు తీసుకొస్తాడా. ఏకేశ్వర హాస్పిటల్ వారు ఇక్కడ క్యాంపు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరికీ మందులు ఇచ్చుకుంటూ కార్పొరేట్ వైద్యం మా బస్తీకి వచ్చి కార్పొరేట్ వైద్యం అందించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మరిన్ని కార్యక్రమాలు పెట్టి ప్రజలకు ఇలా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పెడితే అలాంటి వాళ్ళకి చాలా మందికి ఫేవర్ అవుతుందని నా యొక్క విజ్ఞప్తి. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు కేకేశ్వర హాస్పిటల్ వాళ్ళకి మా కృతజ్ఞతలు. ఇక్కడ ఎందరో కొంత పేదవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఓకే, మాకు కూడా మా వంతు సాయం కూడా మేము ఏమైనా చేయగలుగుతాం. హాస్పిటల్ వాళ్ళకైతే కృతజ్ఞతలు చాలా సార్, ఎందుకంటే అందరు ప్రజలకి ఉపయోగపడుతుంది. ఎప్పటికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇక్కడ అందరినీ చాలా బాగా చూసుకోవాలని, అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం సార్. డాక్టర్స్, మేడమ్స్, నర్సు వాళ్ళ రెస్పాన్స్ కానీ ప్రతి ఒక్కరిది చాలా బాగుంది సార్. అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు.